ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు టెస్ట్ చేయించుకోమంటే చేయించుకోవాలి. అంటే ఒక ఏజ్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీ ఇచ్చే ముందు టెస్ట్ చేయించుకోమంటారు. అది టెస్ట్ చేసుకొని రిపోర్ట్ ఇస్తే అక్కడ ఏమైతే రిపోర్ట్ బట్టి వాళ్ళు ఆ డిసీజెస్ని పక్కన పెడతారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇందాక అన్నట్టు. బట్ అదర్వైజ్ ఉన్నవి ఉన్నట్టు చెప్పి పూర్తిగా మనం నిజాలు చెప్పి ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది సరైన విధానం. మేము అందరికీ అదే సజెస్ట్ చేస్తాం. దాన్ని బట్టి ఎక్కువ ఈ క్లెయిమ్ ఇబ్బందులు లేకుండా ముందు ముందు జరుగుతాయి. కానీ 1 సంవత్సరం పాటు మనం ఏ క్లెయిమ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి కొన్ని బోనస్ పాయింట్స్ యాడ్ అవుతాయండి అని అంటారు. నిజానికి ఒక కస్టమర్ ఎవరైనా సరే అలా 1 ఇయర్ 2 ఇయర్స్ క్లెయిమ్ చేసుకోకపోతే ఏమన్నా మనం డిమాండ్ చేయడం లేదు అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఏదైనా ఒక మంచి జరిగే ప్లస్ పాయింట్లు ఏదైనా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయా? లూప్ హోల్స్ లేవండి. జనరల్గా పాలసీలు రాసుంటాయి అన్నీ కూడా. వాళ్ళు ఫస్ట్ ఇయర్ లేదా 2 ఇయర్స్ కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే కొన్ని పాలసీలు కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాయి. కొంతమంది నో క్లెయిమ్ బోనస్ అని ఇస్తారు, కొంతమంది సమ్ ఇన్సూర్డ్ ఎక్కువ ఇస్తారు, అట్లా ఇస్తారు తప్ప బట్ అవన్నీ జనరల్గా ఇన్సూరెన్స్ పాలసీలో రాసి ఉంటాయి.